మహిళల ఆరోగ్యంపై చూసుకుంటే ముందుగా ఎక్కువగా ఈ మధ్య కాలంలో యూరిన్ ఇన్ఫెక్షన్స్ మనం వింటున్నాం. సో యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అంటాం షైద. సో ప్రైమరీగా మనం చూసుకుంటే కూడా ఇంతకుముందు మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్ అంటే ఉమెన్ అందరూ ఎక్కువ శాతం ఇంట్లో ఉండేవాళ్ళు. సో టైంకి యూరిన్కి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే ఇంట్లో వాళ్ళ వర్క్ చేసుకునేవాళ్ళు. యెస్. ఇప్పుడు మనకి ఏమైపోయిందనంటే వర్క్ ప్లేస్ దూరంగా ఉంటుంది, ఇంటి నుంచి ట్రావెలింగ్ ఉంటుంది. మినిమం ఒక గంటన ట్రావెల్ చేసే వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం. సో ఈ ట్రావెలింగ్ టైంలో వాళ్ళు ఏం యూరిన్కి వెళ్ళరు. అండ్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ వర్క్ ప్లేస్లో ఫీమేల్స్కి స్పెసిఫిక్గా బాత్రూమ్స్ అనేవి చాలా తక్కువ చాలా ప్లేసెస్లో తక్కువ. ఉంటాయి. అండ్ మెన్ వాడే బాత్రూంలో ఫీమేల్స్ వాడడం అనేది ఉమెన్కి ఎక్కువ నచ్చదు. యెస్. అవును. అది ఒక రీజన్ దట్ వాళ్ళు హోల్డ్ చేసుకుంటారనమాట. ఒకటి రెండు సార్లు మరీ ఎమర్జెన్సీ అయితే వెళ్తారే తప్పితే యూరిన్ వచ్చిన ప్రతిసారి దాన్ని ఎంప్టీ చేయాలి అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి రాదు. సో మార్నింగ్ ఇంటి దగ్గర వెళ్ళిన యూరిన్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాతే మేము స్నానం చేయడమో లేకపోతే వాష్రూమ్కి వెళ్ళడమో అప్పుడే చేస్తామని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. చాలామంది. సో ఆల్ ఆఫ్ దిస్ మనం ఏం చేస్తామనంటే లోపల కొంచెం బ్యాక్టీరియా ఉన్నా కూడా అది మల్టిప్లై అవ్వడం మొదలవుతుంది. వామ్గా ఉంటుంది, ఎక్కువసేపు ఆపుకుంటున్నాము. సో ఏదైతే ఫ్లష్ అవుట్ అవ్వాలో, యూరిన్ ఏదైతే బయటకు వెళ్ళిపోవాలో అది వెళ్ళటం లేదు. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ పదే పదే చూస్తున్నాం. అండ్ మెన్కి ఎందుకు రాదు, విమెన్కి ఎందుకు వస్తుంది అంటే మెన్ ఎక్కడైనా కానీ ఎంటీ చేసుకుంటారు, వాళ్ళకి ఆ ఫీలింగ్ రాగానే యూరిన్ వెళ్ళిపోతారు. కానీ విమెన్కి ఏంటి అని అంటే యురెత్రా అనేది అంటే ఆ యూరిన్ పైప్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి లోపలికి వెళ్ళడానికి 4 సెంటీమీటర్లే దూరం, వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ యూరిన్ ఆపుకోవడం చాలా పెద్ద ప్రాబ్లం. డీహైడ్రేట్ అవ్వడం మేజర్ ఇష్యూ. వాటర్ అసలు తాగరు, బయట ఉంటే వాటర్ తాగితే యూరిన్ వస్తుందేమో అని వాటర్ తాగరు. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ క్రియేటింగ్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా రావడం.